అది భూమి మీద ఏం ఉండదు. అది అలాంటి పరిస్థితులు మనకు లేనే లేవు. మైక్రో గ్రావిటీ అంటే ఆల్మోస్ట్ గ్రావిటీ అంటే భూమి ఆకర్షణ శక్తి లేదండి, లేదు. అక్కడ మరి ఏమవుతుందని అంటే ఇప్పుడు కాళ్ళలో ఉండేటువంటి రక్తం అంతా కూడా తలవైపు వెళ్ళిపోతుంది, ఫ్లూయిడ్స్ అన్నీ తలకి వెళ్ళిపోతాయి, కాళ్ళలో ఉండే రక్తనాళాలు ఇవన్నీ కూడా క్షీణించిపోతాయి, అంటే ఖాళీ అయిపోతాయి. సర్క్యులేషన్ అనేది ఉండదు, బాడీకి కావాల్సిన సర్క్యులేషన్. గుండెకి పని లేదండి, ఇంకా గుండె పని అన్నిటికీ పంపింగ్ ఇది. అందువల్ల గుండెలో మార్పులు అవి మాట్లాడుకుందాం. గుండెలో మార్పులు వస్తాయి, గుండె తాలూకా కొట్టుకోవడం కంట్రాక్టిలిటీ ఏదైతే క్షీణించిపోతుంది. ఇదంతా సరిగదా. ఇక్కడ ఏమిటి అతివృష్టి అనావృష్టి మాదిరి, అంటే కింద ప్రాంతంలో అనావృష్టి, అతివృష్టి అక్కడ తల కంటిలో. అంటే ఇదంతా ఈ ఫ్లూయిడ్ అంతా కంటి లోపలికి వెళ్ళిపోతుంది, ప్రెషర్ ఎక్కువ అవుతుంది, ప్రెషర్ వెళ్ళిపోతుంది. అందుకని అక్కడ ఒక ముఖ్యమైనటువంటి సిండ్రోమ్ వచ్చింది, స్పేస్ క్రాఫ్ట్ అసోసియేటెడ్ న్యూరో ఆక్యులర్ సిండ్రోమ్. దాని ముద్దు పేరు శాన్స్ అని, షార్ట్ పీరియడ్. అది దానివల్ల కంటిలో చూపు తేడా రావడం, ఒక వస్తువు రెండు వస్తువులా కనబడడం. కానీ అదే కాకుండా ఇప్పుడు అది కూడా ఎంత సమయం బట్టి, షార్ట్ స్పేస్ ట్రావెలా లాంగ్ స్పేస్ ట్రావెలా. అంటే తక్కువ రోజులు వచ్చేసినట్టయితే అప్పటికప్పుడు కల్లా ఒక 23, 24, 30% ఏదో కంటిలో చూపు తేడా రావడం, నెమ్మదిగా మళ్ళీ భూమి మీదకి వచ్చేసిన తర్వాత సెటిల్ అయిపోతుంది, రికవర్ అవుతుంది. ఇది లాంగ్ స్పేస్ ట్రావెల్, ఎక్కువ రోజులు, 8 నెలలు. అందులో కంటిలో చూపులో ఇబ్బంది రావడానికి, కంటి గ్లోబ్ తాలూకా ఇబ్బందులు అవన్నీ కూడా కొంచెం ఫ్లాట్గా అయిపోతుంది అంటే వెనక భాగం. గ్లకోమా లాంటి ప్రాబ్లం రావడం, క్యాట్రాక్ట్స్ లాంటి తొందరగా రావడం, ఇలాంటి అవకాశాలు ఉన్నాయి. వస్తాయని కాదు, మేము అపశకనం మాట్లాడటం లేదు, వచ్చేదానికి ఆస్కారం ఉంది. అందుకని దానికి ఏమిటి కారణాలు? ఒకటి ఫ్లూయిడ్ అన్నది వెళ్ళడం, ఈ కొన్ని లవణాల వల్ల వైటమిన్లు క్షీణిస్తాయట, విటమిన్ B12 కానీ ఫోలిక్ యాసిడ్ అని. అంటే ఇవన్నీ వాళ్ళకి తెలిసినవే. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి నాసా వాళ్ళకి ఇచ్చేటువంటి భోజన సామాగ్రిలో ఏదైతే ఉంటుందో డ్రై ఫుడ్స్, డిహైడ్రేటెడ్ ఫుడ్స్ నాసా నుంచి సప్లై ఉంటుంది వాళ్ళకి. టోటల్ సప్లై అథారిటీ ఒకటే, అందులో ఇవన్నీ కూడా దాన్ని రూపొందించి ఉంచుతారు, సప్లిమెంట్స్ లాగా టైం టు టైం వాళ్ళకి ఉంటుంది. అదే కాకుండా అక్కడ ఏదైతే ఉందో అంతరిక్షంలో ఏదైతే ఉందో వీళ్ళు ఎక్కడ ఉండే దగ్గర కొన్ని పరీక్షలు కూడా చేసేదానికి కూడా సౌకర్యాలు ఉన్నాయట. కంటిలో ఇబ్బందే వచ్చిందనుకోండి, ఇది చూడడానికి ఏదైతే ఒకటి ఉంది, ఏది OCT అని, ఏది ఆప్టికల్ టోపోగ్రఫీ అని, ఒక టొమోగ్రఫీ అని ఒకటి ఉంది, కాన్ఫిగరేషన్ టొమోగ్రఫీ అని. ఆ టెస్ట్ అక్కడ చేసుకోవచ్చు. ఆ వివరాలు ఇక్కడికి మీరు భూమి మీదకి పంపించవచ్చు, వాళ్ళు ఇక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. అదే కాకుండా అక్కడ ఉండే వాళ్ళు ఏమిటి, ఈ స్విమ్మింగ్కి వెళ్ళేటప్పుడు పెట్టుకునే గాగుల్స్ లాంటివో, లేకపోతే కాంటాక్ట్ లెన్సెసో ఇలాంటివి పెట్టుకోమని, ఏదైతే కాస్మిక్ రేస్ దాని తాలూకా ప్రమాదం రాకుండా. అలా కొన్ని మందులను కూడా వేసుకోవచ్చు అని కూడా చెప్తారు. సో అప్పుడే సునీత విలియం గారు కొంచెం ఈ కంటిలో ఇబ్బందులు చెప్పారు అని ఒక కథనం. అదే కాకుండా కండరాలు, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనం నిలబడాలనుకోండి, మనం అందరం ఏంటి కాళ్ళ మీద నిలబడతాం, ఎందుకంటే భూమి ఆకర్షణ శక్తి వల్ల. ఇప్పుడు ఆ భూమి ఆకర్షణ శక్తి అవసరమే లేదు కదండి. అక్కడ పాశ్చర్ కోసం ఏమిటి, దానంతరం అదే ఉంటారు వాళ్ళు, తేలాడుతూ ఉంటారు, మనకు కనబడతారు. ఇప్పుడు కండరాలకి బోన్స్కి పని ఏంటి, కండరాలు వీక్ అయిపోతాయి రోజు వాటిని యూజ్ లేకపోయేసరికి డిస్యూజ్ అట్రఫీ అంటాం, అట్రఫీ డిస్యూజ్. అలాగే బోన్స్ మెత్తగా అయిపోతాయి, బోన్స్ నెమ్మదిగా, ఇంకా దాంట్లో ఉండేటువంటి కాల్షియం తాలూకు లవణం సాంద్రత తగ్గిపోతూ ఉంటుంది. ఏమన్నా కానీ చిన్న దెబ్బలు తగిలినా ఫ్రాక్చర్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఇన్ని ఇబ్బందులు బోన్స్లో కూడా వస్తున్నాయి. ఇప్పటికీ కండరాల్లో కంటిలో కూడా వారికి ప్రాబ్లము ఉందని మనకు తెలిసింది. మీరు బ్రెయిన్ అన్నారు, బ్రెయిన్ చాలా ముఖ్యం. అన్నిటికంటే పైభాగం సృష్టికర్త ఎందుకు అమర్చాడంటే ఆయన తెలుసు అది ఎంత ముఖ్యమైన అవయవం అని. మరి దాని మీద ఒకేసారి ఇంత ఫ్లూయిడ్, ఇంత బ్లడ్ వెళ్ళి సంధిస్తుందే, దానివల్ల ఇంక్రీజ్డ్ ఇంట్రాక్రైనల్ ప్రెషర్, అంటే బ్రెయిన్లో ట్యూమర్ లాంటి తయారైతే వచ్చేటువంటి మార్పులే వస్తుంటాయి. తలనొప్పి, వాంతులు, ఏది స్పేస్ సిక్నెస్ అని, స్పేస్ హెడేక్ అని, ఇందాక చెప్పినటువంటి కంటిలో చూపు, కంటి దృష్టి మాంద్యం కావడం, ఇలాంటి ఇబ్బందులు, ఫిట్స్ లాగా రావడం. అక్కడ ఫిట్సే వచ్చింది అనుకోండి, దాని మందులే వెళ్తారు, వాళ్ళు రెడీ అవుతారు అయినా కానీ. అదే కాకుండా ఇందా మీరు చెప్పారు సాలిటరీ కన్ఫైన్మెంట్ అంటే, చిన్న ప్లేస్లో ఉండాలి, ఎవరు చుట్టాలతో మాట్లాడి. ఇప్పుడు నయం, ఇంకా సాధనాలు పెరిగాయి కాబట్టి రోజు మాట్లాడుతూ చెప్పారు. విల్మోర్ కానీ సునీతా విలియమ్స్ వాళ్ళ కుటుంబ సభ్యులతో ప్రతిరోజు మాట్లాడుతున్నారట. సో పాతకాలంలో ఇప్పుడైతే 70లో 80లో ఉండేటువంటి ఇబ్బందులు కొంచెం తక్కువైనాయి, సాధనాలు పెరిగాయి. సో అదే కాకుండా కన్ఫైన్మెంట్ అయితే మిత్రులను కలవడానికి లేదు, కూర్చొని మీటింగ్ పెట్టడానికి లేదు. అది ఇంకా నిద్ర అన్నిటికంటే ముఖ్యమండి.
ఎందుకు ఈ సిర్కాడిక్ రిధం మారిపోతూ ఉంటుంది. ఎవరు అమెరికాను ఇంగ్లాండ్ అయితే తక్కువ ప్రయాణం, పోనీ అమెరికా వేసుకోండి 22 గంటల ప్రయాణం, వెళ్ళొచ్చిన తర్వాత జట్టు ప్రాబ్లం అండి, నేను 3 రోజులు అసలు మనిషిని కాలేకపోయానండి, 4 రోజులు అంటారు. అలాంటిది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ 258 మైళ్ళు భూమి ఉపరితలం మీద ఉంది. ఇంత దూరం ప్రయాణం చేసి ఆ సౌండ్ అదంతా, ఇది ఎంత ఇబ్బంది అండి. దానివల్ల నిద్ర తాలూకా మార్పులు వచ్చేవు. అందరికీ మేము రోజు చెప్తూ ఉంటాం న్యూరో సైంటిస్ట్గా ఏమిటంటే, నిద్ర చాలా ముఖ్యమయ్యా, పేదవాడికైనా నిద్ర చాలా ముఖ్యం, భగవంతుడు ఇచ్చిన వరము అని. కానీ నిద్ర తాలూకా రిథం మారిపోతుంది కదా అక్కడ. అదే కాకుండా ఈ బ్రెయిన్లో వచ్చినటువంటి మార్పుల వల్ల అయ్యేది డిప్రెషన్, యాంగ్జైటీ. అసలు బయటకు వచ్చి భూమి మీదకు మళ్ళీ వచ్చిన తర్వాత సైకాట్రిక్ కన్సల్టేషన్ తీసుకున్నటువంటి కొంతమంది, ఆ వివరాలు మనకి ఇంకా రాలేదు కానీ కొన్ని సన్నివేశాలు కూడా ఉన్నాయట. ఇప్పుడు గుండెకు వచ్చేటట్టయితే గుండెలో ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా గుండె కథల కండరాలకు పని లేకుండా అయిపోయింది. అది పంపది. ఇప్పుడు పంప పని లేదు, అక్కడ రక్త ప్రసరణ అవ్వట్లేదు కదండి, ఇక్కడ నుంచి అంతా ఖాళీ అయిపోయింది. దానివల్ల కార్డియక్ ఫైబ్రోసిస్ అంటారు. అంటే అలా నెమ్మదిగా పని లేకుండా అయిపోతుంది, క్షీణించిపోతుంది. రక్తనాళాల్లో తొందరగా ఎథెరోస్క్లెరోసిస్, ఏదైతే మనం హార్ట్ అటాక్లు రావడానికి ముందుగా ఈ కొలెస్ట్రాల్ అనేది పేరుకుపోతుందని చెప్పుకుంటాం, ఎందుకు అవుతుంది అని, అది తొందరగా తయారవుతుందట. అక్కడ ఉండేటువంటి రక్తనాళాలు గట్టిపడిపోతున్నాయి. ఇలాంటి ఇబ్బందులు. అలాగే కార్డియక్ ఒకసారి హైపర్ట్రోఫీ, ముందు ఫైబ్రోసిస్ కాకుండా సైజు కూడా పెరిగిపోవచ్చు. అంటే మామూలుగా దానికంటే ఎక్కువ ఒకేసారి పని చేయాల్సి వస్తుంది. ఇలాంటి ఇబ్బందులు గుండెలో వస్తున్నాయి. గుండె ఏదైనా కానీ కొట్టుకునే తీరు కూడా మార్పు రావచ్చు. ఊపిరితిత్తుల్లో అయితే సరే, ఈ రెస్పిరేషన్, ఇవన్నీ కూడా వాళ్ళు వెళ్ళే ముందు పరీక్షలు చేస్తారండి. చాలా కఠినమైన పద్ధతి, అంత ఆషామాషి కాదు. ఏది రాదసికి వెళ్ళాలంటే దానికి వాళ్ళకి ఎంతో ట్రైనింగు, పరీక్షలు, వెళ్ళే చాలా పరీక్షలు చేస్తారు. స్త్రీలకు వచ్చే మ్యామోగ్రఫీ లాంటిది, లేకపోతే కొలనోస్కోపీ. ఇలా మగవాళ్ళకి అన్నట్టయితే ప్రాస్టేట్కి సంబంధించినటువంటి పిఏఎస్, ఇది ఎంజైము, ప్రాస్టేట్లో ఏమైనా గ్రంథిలో తేడా ఉందా, ఎందుకు, అక్కడ ఉండేటువంటి రేడియేషన్ వల్ల ఇలాంటి క్యాన్సర్లు రావడానికి అవకాశం ఉంది.